హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పి సిబిటి 2కి చాలా ఇంపార్టెంట్. సో మెరిట్ దీని మీద డిసైడ్ అవుద్ది కదా. సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే తర్వాత సిలబస్ ఏంటి అండ్ మనం ఇచ్చే ఆఫర్ కానీ మన యాప్లో క్లాసెస్ గురించి కంప్లీట్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చింది, ఎలా ఉంది అన్నది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో దట్ ఎవరు ఎంత సీరియస్గా ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి అన్నవి మనకి క్లియర్గా తెలుస్తాయి. సో మనకి ఇందులో చూసుకుంటే పార్ట్ 2లో మనకి సిబిటి 2లో మనకి రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉంటాయి. ఓకేనా. సో టోటల్ డ్యూరేషన్ మీకు 2 hours 30 minutes. కానీ అది పక్కన పెట్టేయండి. మీకు ఫస్ట్ పార్ట్ ఏకి 100 questions ఉంటాయి, 90 minutes ఇస్తారు. ఓకే, ఇలా విడిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ బికి 60 minutes టైం ఇస్తారు, 75 questions ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3 సేమ్, నార్మలైజేషన్ సేమ్, ఇదంతా సేమే. అయితే ఓన్లీ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ. ఓకేనా, పార్ట్ ఏలో మీకు ఏదైతే మార్క్స్ వస్తాయో అవి మాత్రమే షెల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజెస్. ఓకేనా. సో మీరు సిబిటి 2 పార్ట్ ఏలో ఎంతైతే స్కోర్ తెచ్చుకుంటారో ఈ 100 questions గాను అది మాత్రమే మీకు మెరిట్లో కౌంట్ చేస్తారనమాట. సో అవుట్ ఆఫ్ 100 మీకు ఎంత ఎక్కువ వచ్చింది అన్న దాన్ని బట్టి మీకు మీ జాబ్ కన్ఫర్మ్ అన్నది అవుతుంది అనమాట మెయిన్గా. ఓకేనా. సో ఇక్కడ మనకి పార్ట్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్, అదైతే అర్థం చేసుకున్నారు కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ ఈజ్ ఏబుల్ టు సెక్యూర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 35 ఇన్ పార్ట్ బి. ఓకేనా. కమ్యూనిటీతో సంబంధం లేకుండా అంటే యూఆర్ వాళ్ళైనా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా, ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా కానీ పార్ట్ బిలో మినిమం 35 marks అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. పార్ట్ బి ఓకే 35%, 35 marks కూడా కాదు. ఓకే, సో 35% వస్తే సరిపోతుంది. పార్ట్ ఏ చూస్తారు, పార్ట్ ఏలో మెరిట్ని బట్టి మీకు జాబ్ అన్నది వస్తుంది. ఓకే, అంటే నెక్స్ట్ సిబిఐటి ఉంటుంది, బట్ మీకు 70% స్కోర్ ఇందులోంచే తీసుకుంటారు పార్ట్ ఏలోంచి నెక్స్ట్ మీకు జాబ్ రావడానికి. ఓకే, సో పార్ట్ ఏకి సంబంధించి చూస్తే అసలు ఏముంటుంది సిలబస్ చూద్దాం. పార్ట్ ఏలో మనకి మ్యాథ్స్ ఉంటుంది, ఏదైతే మనం ఇంతకుముందు ఆల్రెడీ కవర్ చేసుకున్నామో చాలా డెప్త్గా మన యాప్లో, అదే సేమ్. మీరు కొత్తగా ఏం చదివే పని లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మన దానిలో ఆల్రెడీ చదివిన వాళ్ళు. నెక్స్ట్ రీజనింగ్. ఓకే, రీజనింగ్ కూడా సేమ్ ఆల్రెడీ చదివిందే ఇందులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొత్త టాపిక్ ఉంది. మనం ఇంతకుముందు సిబిటి 1లో ఏం చదివాం, జనరల్ సైన్స్ చదివాం. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి మనం చదివాం అనమాట ఫస్ట్ పార్ట్ 1కి. నెక్స్ట్ ఇప్పుడు అంటే సిబిటి 1కి ఆ 3 కలిపి చదివాం. కానీ ఇప్పుడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే కొత్త టాపిక్ ఉంది. ఇది కొత్త టాపిక్ కన్నా ఇందులో కొన్ని చాప్టర్స్ మాత్రమే కొత్తవి, మిగతా అన్నీ మనం ఆల్రెడీ చదివినాయి. చూపిస్తాను చూడండి, ద బ్రాడ్ టాపిక్స్ దట్ ఆర్ కవర్డ్. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయంట, ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అన్నది కొత్త టాపిక్, ఇప్పటిదాకా చదవలేదు. ఇందులో ఏమేంటి ఇంపార్టెంట్ సిలబస్ అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ప్రొజెక్షన్స్ చూసుకోవాలి, వ్యూస్ చూసుకోవాలి, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లైన్స్, జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్. ఓకేనా. సో ఇవి మాత్రం చూసుకుంటే చాలు. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చాలా ఉండొచ్చు, బట్ అక్కడ మనకు ఇచ్చిన సిలబస్ ఏంటి, ఇవి మాత్రం ఇచ్చారు, అవి చూడాలి. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ మెజర్మెంట్స్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ ఇది కూడా ఆల్రెడీ ఫిజిక్స్లో చదువుకున్నాం. తర్వాత వర్క్, పవర్, ఎనర్జీ ఇది మనం ఫిజిక్స్లో ఆల్రెడీ చదువుకున్నాం. స్పీడ్ అండ్ వెలాసిటీ ఫిజిక్స్లో ఆల్రెడీ చదివిందే. హీట్ అండ్ టెంపరేచర్ ఫిజిక్స్లో ఆల్రెడీ చదివిందే. బేసిక్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ మనకి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఆల్రెడీ ఫిజిక్స్లో మనం చదివింది అనమాట. సో ఆల్రెడీ మీరు సిబిటి 1కి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఒక 70% ఆల్రెడీ మీ సిలబస్ అయిపోయినట్టే. ఓకేనా. సో ఎక్స్ట్రాగా మీరు న్యూమరికల్స్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో మెయిన్గా న్యూమరికల్స్ కూడా చూసుకుని వెళ్ళాలి ఎక్కువ. ఓకే, ఇంకా కొత్తవి ఏమేమి ఉన్నాయి చూడండి. లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్ ఒక కొత్త టాపిక్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒక కొత్త టాపిక్, లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్ ఒక కొత్త టాపిక్, ఆక్యుపేషనల్ సేఫ్టీ ఒక కొత్త టాపిక్, అండ్ తర్వాత ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఓకే, అది మనకి 3rd టాపిక్ అయితే. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అన్నది 4th కొత్త టాపిక్. నెక్స్ట్ ఐటీ లిటరసీ ఒకటి 5th కొత్త టాపిక్ అనమాట. ఓకేనా. ఆల్రెడీ మనం ఇంతకుముందు డెప్త్గానే చదువుకున్న ఫిజిక్స్కి ఎక్స్ట్రాగా న్యూమరికల్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని కొంచెం డెప్త్ పెంచుకుని చదివి
ఓకే, ఈ 5 టాపిక్స్ కనుక మనం కవర్ చేసేస్తే CBT2 కన్ఫర్మ్గా క్లియర్ అయిపోయినట్టే పార్ట్ ఏ అన్నది. అయితే ఇక్కడ మనకి ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఇవి లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్ ఇవి జనరల్ టాపిక్స్ కాదు, అంటే జనరల్ సైన్స్ అంటే ఎక్కువగా మనకి ఇంటర్నెట్లో దొరకవు అనమాట. అంటే దొరికినా కూడా తెలుగులో అంత బెటర్ క్వాలిటీతో అయితే దొరకదు. అండ్ నేను పర్టికులర్గా మీకు CBT 2లో మనకి స్కోర్ చూసుకుంటే ALP టెక్నీషియన్ లాస్ట్ టైంది నాది అరౌండ్ 89 పాయింట్ సంథింగ్ వచ్చింది 100కి. ఓకేనా, సో నాకు మంచి ఐడియా అయితే ఉంది దీని మీద. నేను పర్టికులర్గా క్లాసెస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలోనే మీకు ఒక చిన్న డెమో లాంటిది కొంచెం ఇస్తాను. ఓకే, దాని తర్వాత మీరు పూర్తి వీడియో చూడడానికి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వీడియో చూడొచ్చు. అండ్ ఆ ప్రాసెస్ మొత్తం చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే చెప్తున్నా కదా, సో గుడ్ స్కోర్తో నేను ఆల్రెడీ ALP CBT2 క్లియర్ చేసేసాను అనమాట. ఓకే, సో వీటి గురించి నాకు డీప్ ఐడియా ఉంది. వాళ్ళు ఏం అడుగుతారు అంటే తర్వాత ఏమేమి ఎక్స్ట్రా చెత్త ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, అదంతా అక్కర్లేదు. మెయిన్గా DGT అంటే మనకి ఇదే మనకి సిలబస్ ఇస్తారనమాట. DGT బేస్డ్గా ప్రిపేర్ అవ్వాలి మనం. అయితే ITIకి సంబంధించిన బుక్స్ని మెయిన్గా తీసుకుని చదువుకోవాల్సి ఉంటుంది. ఇదైనా మీకు పార్ట్ B అయినా కానీ. ఓకే, సో వాటి బేస్డ్గా నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన క్లాసెస్ నడుస్తున్నాయి. ఈరోజే పోస్ట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ క్లాస్. సో ఈరోజు నుంచి డైలీ మీకు క్లాసెస్ అయితే 1 by 1 సిలబస్ అయ్యేదాకా పోస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ కావచ్చు, లేకపోతే మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయిపోయేదాకా ఈరోజు నుంచి డైలీ మీకు క్లాసెస్ అయితే పోస్ట్ అవుతాయి. అందుకనే యాక్చువల్గా యూట్యూబ్లో కొంచెం స్పీడ్ అయితే తగ్గిందనమాట మనది. సో యాక్టివ్గా లేకపోవడానికి కారణం అదే. ఎందుకంటే మనం యాప్లో మెయిన్ చూసుకోవాలి కదా, సో అక్కడ క్లాసెస్ అన్నవి ముందు మనం బెటర్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఒక 1 to 20 డేస్ వరకు మీకు యూట్యూబ్లో కొంచెం స్పీడ్ తక్కువగానే వస్తాయి అనమాట. అంటే యాక్టివ్గా ఉండకపోవచ్చు, బట్ యాప్లో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటాం. మనం వరుసగా ఈ క్లాసెస్ అన్నీ అక్కడ డైలీ పోస్ట్ చేస్తాం అనమాట. సో ఇంకొక 20 to 30 డేస్లో మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మొత్తం అక్కడ కంప్లీట్ అయిపోతుంది. పర్టికులర్గా ఈ కొత్త టాపిక్స్ అన్ని మెయిన్గా కంప్లీట్ చేసేసుకుంటాం. సో మనకి ఇంకా 1 to 2 months, 1 కూడా కాదు, మ్యాక్సిమం 2 months అబవ్ మీకు ALPకి టైం ఉంది కాబట్టి, మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి అంటున్నారు కాబట్టి, సో 1 month దాకా మీకు రివిజన్కి మిగులుతుంది అనమాట. సో మనం అలా అయితే ప్లాన్ చేస్తాం. సో ఈ క్లాసెస్ అన్నీ మనం మన యాప్లో అయితే దొరుకుతాయి. ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మాట్లాడుకుందాం. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వరకు అయితే ఐ ప్రామిస్ యూ దట్ ఇది చాలా బెటర్గా మనం అయితే ఇస్తాం. ఓకే, సో నెక్స్ట్ అదొక్కటే కాకుండా మీరు ఇంకా చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి పార్ట్ B. ఇది 35% అయితే రావాలి అందరికీ. ఓకే, ఏ కేటగిరీ అయినా 75 మార్క్స్కి గాను దానిలో 35% అయితే పక్కా తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ట్రేడ్ తీసుకున్నారో, హీట్ ఇంజన్ కావచ్చు, లేకపోతే ఫిట్టర్ కావచ్చు, ఎవరు ఏ ట్రేడ్ తీసుకున్నారో ఆ ట్రేడ్కి రిలేటెడ్గా, ఓకే, ఆ ట్రేడ్కి రిలేటెడ్గా మీకు పార్ట్ B అయితే జరుగుతుంది. దాని మీద ఒక 75 క్వశ్చన్స్ వస్తాయి, దానిలో ఒక 35% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి మీరు సిలబస్కి ఫాలో అవ్వాల్సింది DGT. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో మనకు అక్కడ ITI, NCVT, SCVT వాటి మీద డిపెండ్ అవుద్ది. ఇక్కడ కూడా DGT అన్నదన్నమాట సేమ్. ఓకే, సో మీ ITI బుక్స్ని మాత్రం ఫాలో అయితే సరిపోద్ది. మీరు కొత్తగా ఫ్యాన్సీగా ఏం చదివే పని లేదు. క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు ఎక్కువ వర్రీ అవ్వకండి. మీరు మీ ITI ట్రేడ్ని డీసెంట్గా చదువుకుంటే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఓకేనా, సో మీ ITI బుక్స్ని మాత్రం ఫాలో అయితే సరిపోతుంది దీనికి. సో దీని తర్వాత మీకు CBAT ఉంటుంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం, 3rd రౌండ్ కదా. సో దాని గురించి పక్కన పెట్టేస్తే, సో ఇది మనకి ఫస్ట్ క్లాస్కి సంబంధించిన PDF కానీ, లేకపోతే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు చూపిస్తాను. సో ఇది మనకి క్లాస్కి సంబంధించి. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వాలిటీతో మీకు ఉంటుంది. సో డీటెయిల్డ్గా ఎలా అయితే మీరు గుర్తుపెట్టుకుంటారో ఆ విధంగా నేను హ్యాండ్ రిటన్ నోట్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా, సో ఇట్లా మనకి ఇమేజెస్ కొన్ని ఉంటాయి, అంత తర్వాత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇట్లా మనకి ఇది 3rd చాప్టర్, ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, వస్తుంది మన దానిలో. సో ఈ టైప్లో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది, హ్యాండ్ రిటన్ విత్ సమ్ డయాగ్రామ్స్తో మీకు అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చేసామన్నమాట. సో ఇవి మీకు కంప్లీట్గా ఈ PDFs కూడా అక్కడ నేను ఇచ్చేస్తాను యాప్లో, డైరెక్ట్ అక్కడి నుంచి ప్రిపేర్ అవటానికి ఫాస్ట్గా మీకు ఉంటుంది. సో ఈ టైప్లో అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక డెమో క్లాస్ అయితే వినండి, మీకు అర్థమవుతుంది
అర్థమవుద్ది అసలు పార్ట్ 1 ఎలా ఉంటుంది, ఐ మీన్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఏంటి అని. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్కి డ్రాయింగ్కి సంబంధించిన ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఇంట్రడక్షన్తో పాటు క్లాస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించిన ఫస్ట్ క్లాస్. సో ఇందులో మనం సిలబస్ మాట్లాడుకుంటాం అండ్ తర్వాత స్పెసిఫిక్గా ఏమేమి మనం చదువుకోవాలి. అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు కనీసం 5 to 6 క్వశ్చన్స్ అయినా మినిమం వస్తాయి అండ్ మ్యాథ్స్ మీకు 10+ కూడా రావచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ టాపిక్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ చాలామందికి చూసుకుంటే ఒక టఫెస్ట్ సబ్జెక్ట్ కింద ఫీల్ అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని టఫ్ సబ్జెక్ట్ నుంచి ఈజీ సబ్జెక్ట్గా ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం క్లియర్గా. అండ్ వీటిల్లో కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకి ఇన్ని టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు లైన్స్ ఉందా, లైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ తర్వాత డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా. సో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావచ్చు అనమాట. ఓకేనా. పెన్సిల్స్ మీద వస్తాయి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే. ఓకే, మనం లోపలికి వెళ్ళే కొద్దీ 1 by 1 అన్నీ మీకు అర్థం అవుద్ది అండ్ నేను కంప్లీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే సపోజ్ ఒక నట్టు ఉంది. సో నట్టుని గీయమంటే ఇట్లా గీయచ్చు, లేకపోతే ఒకటి ఇలా గీయచ్చు, ఇది నట్టు అనొచ్చు. సో ఇలా గీస్తే మనకి ప్రాబ్లం కదా, ఒక స్టాండర్డ్ లేకుండా గీస్తే సో ఏది ఏంటి అని ఒకరికొకరు ఐడెంటిఫై చేసుకోలేరు. మీకు ఒకలా అనిపించింది, ఇంకొకరికి ఒకలా అనిపిస్తుంది. సో అలా ఉండకుండా స్టాండర్డ్గా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి స్టాండర్డ్గా ఉండటం వల్ల మనం ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ స్టాండర్డైజేషన్ అన్నది ఇంపార్టెంట్ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని. ఎనీ సార్ట్ ఆఫ్ డ్రాయింగ్లో మనకి మెయిన్లీ ప్రొఫెషనల్ స్కిల్స్ వాటిల్లో స్టాండర్డైజేషన్ ఇంపార్టెంట్. అండ్ మీకు ఇది అసలు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఇప్పుడు బిల్డింగ్స్లో కానీ లేకపోతే మీకు నెక్స్ట్ మిషనరీ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు. ఓకే, మిషనరీ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు కూడా అంటే మీరు ఒక ప్రోడక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక బిల్డింగ్ కడుతున్నారు సపోజ్. సో దాని మొత్తాన్ని మనం మైండ్లో పెట్టేసుకుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అది కరెక్ట్గా వెళ్తుందా లేదా అన్నది చెప్పలేం కదా. మైండ్ త్రూ మైండ్ మనం ఏం చేయలేం కదా. అదే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఇక్కడ ఒక గోడ కట్టాలి, గోడ ఇంత హైట్, ఇంత మనకి తర్వాత సీలింగ్ ఎంత ఉండాలి. సో ఇలా స్పెసిఫిక్గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో దానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓన్లీ బిల్డింగ్స్ కట్టడం, ఓన్లీ సివిల్ దగ్గరనే కాదు, మెషినరీ దగ్గర చాలా దగ్గర ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉపయోగపడుతుంది. ఓకేనా. సో బేసిక్గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా. ఓకేనా. మ్యాప్లో మనం ఏం చేస్తాం, ఇండియా మొత్తాన్ని, అంత పెద్ద ఇండియాని ఒక సింపుల్ ప్లేస్, సింపుల్గా మనం దాన్ని ఐడెంటిఫై చేసే విధంగా గీసుకుంటాం కదా. అలాగే ఒక పెద్ద వస్తువుని దాని మెజర్మెంట్స్కి ప్రపోర్షన్గా మనం చిన్నగా గీసుకుంటాం అనమాట. అంటే అది మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా గీసుకుంటాం. ఓకే, సిమిలర్ టు మ్యాప్స్. సో మ్యాప్స్ ఎలా వర్క్ అవుతాయో ఇంచుమించు అదే. సో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, లార్జ్ స్ట్రక్చర్స్ని సింపుల్గా గీసుకోవడానికి వాడతాం మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ అన్నది. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. దాంతోనే స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ అసలు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రాయింగ్ చేయడానికి ఏం ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఏం టూల్స్ కావాలి అంటే మీకేం గుర్తొస్తుంది మైండ్కి ఆలోచించండి. మనం ఒక డ్రాయింగ్ వేయాలి అంటే మనకు ఫస్ట్ ఒక పేపర్ అయితే కావాలి కదా, పేపర్ షీట్, డ్రాయింగ్ షీట్. సో డ్రాయింగ్ షీట్ అయితే కావాలి. ఓకేనా, డ్రాయింగ్ షీట్. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, డ్రాయింగ్ వేయాలంటే పెన్ను, పెన్సిల్ ఏదో ఒకటి కావాలి కదా. సో జనరల్గా మనం పెన్సిల్ ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎరేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి పెన్సిల్లో కూడా రకరకాల టైప్స్ని రకరకాల సిచ్యువేషన్స్లో వాడతాం. పెన్ అయితే అట్లా కుదరదు కదా. సో ఈ 2 పర్పస్కి. అండ్ పెన్సిల్స్ వచ్చినప్పుడు మనం డీటెయిల్ అక్కడ మాట్లాడుకోవచ్చు. సో పెన్ను, పెన్సిల్ అటువంటిది ఏదన్నా కావాలి. సో ఆ రెండింటితో పాటు ఇంకేం కావాలి గుర్తు తెచ్చుకోండి. సో డ్రాయింగ్ ఇప్పుడు మీకు షీటు, పెన్ను ఉంటే చేతిలో పెట్టుకుని గీసేలేం కదా, లేకపోతే గాలిలో పెట్టుకుని గీయలేం కదా. సో మనకు ఒక బోర్డు, డ్రాయింగ్ బోర్డు అయితే కావాలి. ఓకేనా, డ్రాయింగ్ బోర్డు. నెక్స్ట్ మనకి స్కేల్స్. ఓకే, సో స్కేల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో రకరకాల మనకి T² అని, లేకపోతే సెట్ స్క్వేర్స్ అని, మళ్ళీ మనకి డ్రాఫ్టర్స్, ఇట్లా రకరకాల ఐటమ్స్ అయితే కావాల్సి వస్తుంది. మేజర్గా ఇవైతే మనకి మినిమం కావాలని తెలుసు. ఎరేజర్ అవి కూడా అవసరమే. ఓకే, అయితే మనకి ఇవి వెయ్యటానికి, ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ చేయటానికి ఇదివరకు అంటే మనం ఇట్లాగా బోర్డు మీద పేపర్ పెట్టి గీసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు దానికి సొఫిస్టికేటెడ్ అంటే అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ కూడా వచ్చేసాయి. ఓకే, బట్ అలాగని కంప్లీట్గా సాఫ్ట్వేర్స్ మీద డిపెండ్ అయిపోవడం కాకుండా మనకి స్టిల్ హ్యాండ్తో
వేసే చోట్ల కూడా అంటే చిన్న చిన్న వాటికి వర్క్స్కి హ్యాండ్తో కూడా ఇంకా వేసేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి సాఫ్ట్వేర్తో అడ్వాంటేజ్ ఏమేమి ఉంటుంది, యాక్యురేట్గా గీయచ్చు మనం సాఫ్ట్వేర్లో, లెంగ్త్ కానీ అన్నీ అంటే మనకి ఎగ్జాక్ట్ చేయొచ్చు యాక్యురేట్గా, అలాగే ఈజీగా గీయచ్చు. ప్రెసైజ్ అంటే ఎగ్జాక్ట్, అంటే యాక్యురసీ అంటే ఇప్పుడు మీరు ఇది 10 సెంటీమీటర్సే ఉండాలి అంటే ఎగ్జాక్ట్ 10 సెంటీమీటర్సే పెట్టడం యాక్యురసీ. ప్రెసైజ్ అంటే ఇక్కడ మనకి ఈ కాంటాక్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడే మీట్ అవుతాం. సో ఆ టైప్ అనమాట. రెండు ఇంచుమించు సిమిలర్ మీనింగే. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా సాఫ్ట్వేర్తో అయితే గీయచ్చు మనం, బట్ స్టిల్ మనకి హ్యాండ్స్తో కూడా వాడుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం 1 by 1 ఒక్కొక్క టూల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డ్రాయింగ్ షీట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? డ్రాయింగ్ షీట్. సో డ్రాయింగ్ షీట్ మీద ఎగ్జాక్ట్గా మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏ టైప్లో ఉంటాయి? ఇప్పుడు డ్రాయింగ్ షీట్స్ ఎన్ని రకాలు, లేకపోతే ఎన్ని రకాలు అంటే మనకి ఏ టైప్ ఆఫ్ డ్రాయింగ్ షీట్స్ తెలుసు, అసలు మనకి పేపర్స్ ఏం తెలుసు? జనరల్గా A4 మనకి తెలుసు, జెరాక్స్ షాప్స్లో కానీ లేకపోతే బండిల్స్ వాడేటప్పుడు A4 అంటాం. అవే A4 కాకుండా మనకి A0, A1, ఓకే, A2, A3 ఇట్లా ఉంటాయి. ఓకేనా? A4, A5 ఇలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు A4 అంటే సైజు, లెంగ్త్ ఎంత ఉండొచ్చు, విడ్త్ ఎంత ఉండొచ్చు, ఓకేనా, లెంగ్త్ విడ్త్ ఎంత ఉండొచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ అయితే రావచ్చు మనకి ఎగ్జామ్లో. వాటి ఏరియా ఎంత ఉండొచ్చు, సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి నార్మల్గా. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ A4, A0, A1, A2, A3 ఏంటి ఇవన్నీ అంటే బేసిక్గా మనకి పేపర్స్ డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ సైజెస్లో. ఓకేనా? సో A4 అంటే ఒక సైజ్ ఉండొచ్చు, A1 ఒక సైజ్, A2 ఒక సైజ్, అట్లా ఉంటుంది. సో మనకి డ్రాయింగ్ షీట్కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఫీచర్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఏంటది? వేరియస్ సైజెస్లో మనకి డ్రాయింగ్ షీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, వేరియస్ సైజెస్. ఓకే, నెక్స్ట్ మనం డ్రాయింగ్ వేయాలి అంటే ఎలా పడితే అలా ఉంటే కుదరదు కదా, గుడ్ క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకి డ్రాయింగ్లో ఆ పేపర్ అన్నది చిరిగిపోయి అట్లాగా ఇష్టం వచ్చినట్టు ఉంటే, లేకపోతే మనం పేపర్తో పెన్సిల్తో వేసేటప్పుడు ఎక్కడైనా ఈజీగా చిరిగిపోయే టైప్ అయితే ఇబ్బంది అవుతుంది, మనకు ఆ పేజ్ వేస్ట్ అయిపోతుంది అండ్ డ్రాయింగ్ ఆ టైం అంతా వేస్ట్. సో గుడ్ క్వాలిటీ అయితే ఉండాలి. అండ్ ఇన్ జనరల్గా మనకి వైట్ కలర్ అయితే ఉంటుంది. ఓకేనా? వైట్ కలర్లో ఉంటాయి మనకి పేపర్స్ మెయిన్గా డ్రాయింగ్ షీట్స్ మనం వాడేవి. అలాగని ఓన్లీ వైట్ కలర్ అని కాదు, బట్ బేసిక్గా ఎక్కువగా వైట్ కలర్ అయితే వాడతాం. నెక్స్ట్ యూనిఫామ్ థిక్నెస్ అయితే ఉండాలి. ఓకేనా? యూనిఫామ్ థిక్నెస్ అంటే ఒక చోట బాగా మందంగా ఉండి ఒక చోట పల్చగా ఉందనుకోండి, సో అది కరెక్ట్గా వస్తుందా, హైట్ తేడా వచ్చేస్తుంది కదా. సో అట్లా ఉండకూడదు, యూనిఫామ్గా ఒకే థిక్నెస్లో ఉండాలి పేపర్ మొత్తం. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి మనకి, రెసిస్ట్ టాన్స్ ఆర్ వేర్స్. సో బేసిక్గా ఈజీగా చిరగకూడదు. ఓకేనా? ఆ టైప్లో ఉండాలి, అంటే గుడ్ క్వాలిటీ పేపర్ అయి ఉండాలి బేసిక్గా డ్రాయింగ్ షీట్స్ అంటే. బేసిక్గా ఇండియాలో మనకి BIS స్టాండర్డ్స్ని మనం ఫాలో అవుతాం. ఓకేనా? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఓకేనా? సో ఇది మనకి చెప్తుంది ఏ స్టాండర్డ్లో ఏది ఉండాలి అని. ఓకేనా? సో దాని గురించి మాట్లాడుకోవాలంటే ఏ సిరీస్, ఇప్పుడు పేపర్స్ మనం A0, A1, A2 ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, అవన్నీ ఏ సిరీస్లోకి వస్తాయి. సో వాటికి సంబంధించి చూసుకుంటే మనకి లెంగ్త్ ఈజ్ టు విడ్త్ రేషియో ఎంత ఉండాలి అంటే 1:√2 రేషియోలో ఉండాలి. ఓకే, సో అంటే ఇది పేపర్ అనుకుందాం. సో ఇది మనం పేపర్ అనుకుంటే ఇది లెంగ్త్, ఇది విడ్త్ అని నార్మల్గా మనం అనుకుంటాం. అంటే పెద్దది లెంగ్త్, చిన్నది విడ్త్ అని నార్మల్గా మనమైతే అలా అనుకుంటాం. బట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం దట్టు ఏ సిరీస్ గురించి మాట్లాడుకుంటే మనకి 1:2 అంటే 1:2 అంటే 1.414 అంటే విడ్త్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? సో ఇలా ఉన్న పేపర్లో ఇది లెంగ్త్ కాదు, ఇది విడ్త్ కాదు, ఇది విడ్త్, ఇది లెంగ్త్ అనమాట. ఓకేనా? చిన్నది లెంగ్త్, పెద్దది విడ్త్ ఉంటుంది. ఓకే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మనం ఆ సిరీస్ ఫాలో అవుతాం. ఓకే, సో మనం ఒక టేబుల్ అయితే నేర్చుకుందాం, దీని మీద బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డ్రాయింగ్ షీట్ టైప్. ఓకేనా? సో ఏ టైప్ డ్రాయింగ్ షీట్, దానికి సంబంధించిన డైమెన్షన్స్ ఎంత. ఓకే, డైమెన్షన్స్ కూడా లెంగ్త్ ఇంటూ విడ్త్ రేషియోలో మనం నేర్చుకుందాం, దట్టు ఎంఎంలో. ఓకేనా? అదే ఒకవేళ CMలో అడిగితే డైమెన్షన్సే, CMలో అడిగితే అలాగా. ఓకే, CMలో అడిగితే ఇక్కడ రాసుకుందాం. తర్వాత ఏరియా. ఓకేనా? సో ఇవన్నీ కలిపి ఒకే దగ్గర నేర్చుకుందాం. సో ఇవి కూడా డైమెన్షన్సే సెంటీమీటర్స్లో. ఓకేనా? ఫస్ట్ మనకి తెలుసు
డ్రాయింగ్ షీట్ టైప్లో ఏం తెలుసు మనకి A0. యాక్చువల్గా దీన్ని A0 అంటారు. ఓకేనా, A0 అంటే యాక్చువల్గా ఏ నోడ్ అంటాం అనమాట. ఓకే, ఈ జీరోని నోడ్ అంటాం, బట్ అది వదిలేసి బయట ఎలాగో 0 అంటారు చాలామంది. మనకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను A0. అయితే ఈ మొత్తం సిరీస్లోనే ఇదే బిగ్గెస్ట్ అనమాట. ఈ A1, A2, A4 వీటన్నిటిలో ఇదే బిగ్గెస్ట్. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్లో మీకు A0 ఆర్ ఏ నోడ్కి సంబంధించి డైమెన్షన్స్ ఎంత ఎంఎంలో అని అడుగుతారు. సో అప్పుడు ఏం చెప్తారు, లెంగ్త్ ఎంత అంటే 841 × 1189 మిల్లీమీటర్స్ అనమాట. ఓకేనా, మిల్లీమీటర్స్ ఎలాగో మనం పైన రాసాం కాబట్టి కింద రాయక్కల ప్రతి దగ్గర. సో 841 × 1189. అయితే A1 గురించి మాట్లాడుకోవాలి అంటే ఎంత ఉంటుంది, 594 × 841. ఓకే, సో ఇలాగా A1, A2, A3, A4, A5 వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎగ్జామ్లో మనం ఎలా బ్రో ఒక్కటి గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం, ఇప్పుడు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది. 841ని ఇక్కడ రాసుకున్నాం అంతే, దీన్ని హాఫ్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం చూడండి. సో 841 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని దీన్ని హాఫ్ చేసుకుంటే ఎంత, 1189ని హాఫ్ చేసుకుంటే 5, 9. ఓకే, 18ని 9, అలాగే 9ని 4.5. సో 594.5 అయితే వచ్చింది కదా. మరి అప్పుడు 594 రాయాలా 595 రాయాలా ఎలా తెలుస్తుంది అంటే ఈవెన్స్ రాయాలి. ఓకేనా, ఈవెన్ తీసుకోవటమే. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అలాగే A2కి 594 యాజ్ ఇట్ ఈజ్ రాసాం, దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే 4, 2, 0 వస్తుందా 1 వస్తుందా, 0 వస్తుంది. ఎందుకు, ఈవెనే రాసుకుంటాం మనం. నెక్స్ట్ అలాగే 420 కింద యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. 594కి హాఫ్ 2, 19కి వచ్చేటప్పటికి 9, తర్వాత 14కి వచ్చేటప్పటికి ఏంటి మనకి 7. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎలా బ్రో ఇక్కడ మళ్ళీ ఆడ్ వచ్చింది కదా అని. కానీ ఇక్కడ ఏంటి మీకు ఇది ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అయ్యింది కదా 2తో. సో ఆడ్ వస్తుందా ఈవెన్ వస్తుందా అని క్వశ్చనే లేదు. ఇక్కడ మనకు అవ్వలేదు కాబట్టి ఆడ్ వచ్చింది, ఐ మీన్ ఈవెన్ తీసుకున్నాం. ఇక్కడ మనకు అవ్వలేదు కాబట్టి ఈవెన్ తీసుకున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఏం తీసుకోకలే, ఎంత వస్తే అంత తీసుకుంటాం. ఓకే, సో అలాగే 297 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం, దీనిలో సగం 210. ఓకేనా, సో బేసిక్గా ఇది మనకి వీటికి సంబంధించిన డైమెన్షన్స్. సో 297కి మళ్ళీ ఆఫ్ చేసుకుంటే ఎంత, 148 అనమాట. ఎలాగంటే ఈవెనే తీసుకోవాలి మనం, ఆడ్ తీసుకోలేం కాబట్టి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ 210. సో ఇదనమాట. ఓకే, సో అలాగా గుర్తుపెట్టుకోవాలి, ఈవెన్సే వస్తాయి అన్నీ చూడండి, ఇది ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి ఈవెన్ ఎందుకు రాలేదు, ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయింది కాబట్టి. ఇప్పుడు దీన్నే సెంటీమీటర్స్లో రాసుకోవాలంటే ఏం చేస్తాం, 84.1 × 118.9 సెంటీమీటర్స్లో జస్ట్ ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకోవటమే. 59.4 × 84.1, 420.0 అంటే 42 × 59.4, 29.7 × 42, 21 × 29.7, అలాగే 104.8 × 21. సో ఇది మనకి డైమెన్షన్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో టైం ఉంటుంది, అవసరమైతే దాన్ని మనం ఒకవేళ బైహార్ట్ చేయలేకపోయినా ఇలాగైనా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. కంప్లీట్గా వదిలేయడం కంటే ఇది బెస్ట్ ఆప్షన్ కదా. నెక్స్ట్ ఏరియాస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, ఏరియాస్లో మనకి హైయెస్ట్ ఏరియా దేనికి ఉంటుంది, ఇది మనకి బిగ్గెస్ట్ కదా షీట్. సో దానికి ఏరియా కూడా హైయెస్ట్ దానికే ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే 1 మీటర్ స్క్వేర్. ఏరియా అంటే ఏంటి మీకు, సర్ఫేస్ ఏరియా బేసిక్గా. ఓకేనా, సర్ఫేస్ ఏరియా హైయెస్ట్ మీకు ఉండేది A0కి 1 మీటర్ స్క్వేర్ ఉంటుంది. అలాగే A1కి ఏమవుతుంది, సింపుల్, దానిలో హాఫ్ అవుతుంది అనమాట, అంటే 0.5 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మీకు A2కి ఎంత అవుతుంది, దానిలో హాఫ్. ఓకే, 0.25 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ దీనిలో హాఫ్ 0.125 మీటర్ స్క్వేర్, 0.0. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 3215 మీటర్ స్క్వేర్. సో ఇది మనకి హాఫ్ అవుతూ వస్తుంది అనమాట. 1 మీటర్ స్క్వేర్ హాఫ్, తర్వాత 0.5 హాఫ్, తర్వాత అట్లా ప్రతిదీ హాఫ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టేబుల్, దీనిలోంచి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా ఈ 841 ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని డిరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇందాక వచ్చిన A4, A1 ఇవన్నిటిని కలిపి ఒకే దానిలో తీసుకోవాలి అంటే అర్థమయ్యేలాగా మీకు ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇది ఇప్పుడు A0 అనుకుందాం. ఓకేనా, ఇది A0 అనుకుంటే పేపర్, A1 అంటే ఏంటి మీకు
A1 అన్నది దానిలో హాఫే కదా మీకు ఏరియా ప్రకారం చూసుకుంటే. సో మనకి ఇది A1 అవుతుంది అనమాట. ఓకేనా. సో దీన్ని సగానికి మడిస్తే A1 అవుతుంది. ఓకే. మళ్ళీ A1 ని సగానికి మడిచారు అంటే A1 లో సగం. A1 లో సగం ఏంటి మీకు A2 అనమాట. ఓకే. మరి A2 ని మళ్ళీ సగానికి మడిస్తే A2 లో సగం ఏంటి మీకు A3. మళ్ళీ A3 ని మళ్ళీ సగానికి మడిస్తే A4. ఓకేనా. సో దీన్ని ఇంకా సగానికి మడిస్తే A5 అనమాట. ఓకే. సో ఇట్లా బేసిక్ గా మీకు డయాగ్రామ్ అన్నది వస్తుంది. ఓకేనా. సో అన్నిటికి కలిపి సైజ్ కంపారిజన్ ఇలా ఉంటది అనమాట. ఓకే. మొత్తం అన్ని మనకి పేపర్స్ చూసుకుంటే కంపారిజన్ చూస్తే ఈ డయాగ్రామ్ లాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ షీట్ కి సంబంధించి ఏమైనా పేపర్ కి సంబంధించి క్వాలిటీ చూసుకోవాలంటే ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏమైనా చూసుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఇది మనకి స్ట్రాంగ్ ఫైబర్ తో తయారు చేసి ఉండాలి. ఓకేనా. సో ఈజీగా చిరిగిపోకుండా స్ట్రాంగ్ ఫైబర్ తో అయితే తయారు చేసి ఉండాలి. సెకండ్ సుపీరియర్. ఓకే. సుపీరియర్ ఎరేజింగ్ క్వాలిటీ అనమాట. సుపీరియర్ ఎరేజింగ్ క్వాలిటీస్ అయితే ఉండాలి దానికి పేపర్ కి. ఎందుకంటే ఎరేజ్ చేస్తే మొత్తం పేపర్ క్వాలిటీ పాడైపోతే దాని మీద నెక్స్ట్ టైం మనం రాయలేం. ఓకే. సో అలాగనమాట. నెక్స్ట్ ఫోల్డింగ్ స్ట్రెంగ్త్ అన్నది బాగుండాలి. ఎందుకు దాన్ని ఎలా అయినా మనం మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ తీస్తే మళ్ళీ రిటైన్ అవ్వాలి షేప్. అలాగే మళ్ళీ ఫోల్డ్ అయిపోయి అక్కడ పెన్సిల్ కి సంబంధించిన మనం వేసిన డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ లైన్స్ కనుక డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి డీటెయిల్స్ మనకి తెలియవు కదా. సో అందుకు అలాగే అది మనకి లైట్ కలర్ లో ఉంటది. మోస్ట్లీ వైట్ గానీ లేకపోతే మీకు క్రీమ్ కలర్ లో ఉంటది. ఓకే. వైట్ కలర్ ఆర్ లైట్ క్రీమ్ కలర్ లో అయితే ఉంటది పేపర్. అలాగని మనకి కంపల్సరీ వైట్ లోనే ఉండాలని ఏం కాదు. బట్ జనరల్ గా 90% అట్లే ఉంటది. అలాగే పేపర్ మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూస్తే కొంచెం టెక్స్చర్ అర్థం అవుతుంది. చిన్న చిన్న డాట్స్ టైప్ లో ఉంటది. సో ఫైన్ గ్రెయిన్స్ టు పికప్ గ్రాఫైట్. ఓకేనా. గ్రాఫైట్ ని పికప్ చేసుకోవడానికి ఫైన్ గ్రెయిన్స్ ఉండాలి దాని మీద. అంటే ఇట్లా ఉంటది అనమాట. పేపర్ ని మీరు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. ఏ పేపర్ లో అయినా మీకు తెలుస్తుంది. బట్ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది. పైనుంచి మీకు అంతగా ఏం కనపడదు. సో ఫైన్ గ్రెయిన్స్ కరెక్ట్ గా ఉండాలి అవి. సో దట్ గ్రాఫైట్ బేసిక్ గా పెన్సిల్ లో ఉండేది మనకి గ్రాఫైటే కదా. సో ఆ గ్రాఫైట్ ని కరెక్ట్ గా అది తీసుకోగలగాలి. ఓకేనా. సో మనకి బేసిక్ గా ఈ వీటిల్లోంచి మాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందాక చెప్పిన టేబుల్లోంచి ఎక్కువ శాతం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. డ్రాయింగ్ షీట్ గురించి నెక్స్ట్ చూసుకుంటే డ్రాయింగ్ బోర్డ్ అనమాట. ఓకేనా. డ్రాయింగ్ బోర్డ్. సో దీని గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే తెలుసు మనకి షీట్ ని దేని మీద అయితే పెడతామో. ఇప్పుడు ఒక షీట్ ఉంది మీ దగ్గర. ఆ షీట్ ని ఏదో ఒక సపోర్ట్ మీద పెట్టాలి కదా. పెట్టకపోతే అది ఎలా మీరు డ్రా చేస్తారు, పర్ఫెక్ట్ గా చేయలేరు. సో పెట్టి దాని మీద ఇలా పిన్ చేస్తారు 4 ఎడ్జుల్లో. ఓకే. సో 4 ఎడ్జుల్లో మనం ఇలా పిన్ చేస్తే అది ఎక్కడికి కదలకుండా ఉంటది. సో దట్ మనం దాని మీద డయాగ్రామ్ ఏదైతే వేయాలనుకుంటున్నామో అది వేయచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇది అసలు ఈ డ్రాయింగ్ బోర్డ్ దేంతో మేడ్ ఆఫ్ దేంతో తయారు చేస్తారు? ఫిర్ గానీ లేకపోతే ఓక్ వుడ్. ఓకేనా. ఓక్ వుడ్ కి సంబంధించి గానీ లేకపోతే వైట్ పైన్. ఓకేనా. ఈ ట్రీస్ నుంచి వచ్చే వుడ్ ని యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా. ఈ ట్రీస్ నుంచి వచ్చే వుడ్ ని యూజ్ చేసి డ్రాయింగ్ బోర్డు ని తయారు చేస్తారు. ఎందుకంటే సాఫ్ట్ వుడ్ కావాలి. ఎందుకు హార్డ్ గా ఉందనుకోండి మీరు ఆ పిన్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడి మీ సుత్తితో కొట్టం కదా. జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే ఆ పిన్ అన్నది వెళ్ళిపోవాలి బోర్డులోకి. సో సాఫ్ట్ వుడ్ ని యూజ్ చేస్తాం. అయితే ఈ డ్రాయింగ్ బోర్డ్స్ కూడా అవైలబుల్ ఇన్ డిఫరెంట్ సైజెస్. ఓకేనా. డిఫరెంట్ సైజెస్ అయితే ఉండాలి. సైజెస్ ఎందుకు మనకి డిఫరెంట్ ఉన్నప్పుడు A4 సైజ్ లో మీరు డ్రాయింగ్ బోర్డు ఉందనుకోండి దాని మీద A0 పెట్టాలంటే ఎలా కుదరదు కదా. ఎగ్జాక్ట్ గా దానికి ఉంటే పర్ఫెక్ట్ గా మనం గీసుకోవడానికి ఉంటది. ఓకే. సో బోర్డ్ అన్నది అకార్డింగ్ టు డ్రాయింగ్ షీట్ అన్నది ఉంటది అనమాట. ఏ డ్రాయింగ్ షీట్ వాడుతున్నామో దానికి అకార్డింగ్ గా ఉంటది. ఓకేనా. సో అకార్డింగ్ టు డ్రాయింగ్ షీట్ అయితే బోర్డ్స్ తయారు చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం డ్రాయింగ్ బోర్డ్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫొటోస్ కనుక చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుద్ది. ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఓకే. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే డ్రాయింగ్ బోర్డ్ కి ఇలా కనపడుద్ది. ఇది పైన అప్ సైడ్ అలా కనపడుద్ది. ఇది యాక్చువల్ గా డ్రాయింగ్ బోర్డ్ ఎలా ఉంటది. ఇది ఉంది కదా ఇది T స్క్వేర్ అంటారు అనమాట. ఓకే. T స్క్వేర్ ఇట్లా పెట్టుకుని మనం దీనికి తగ్గట్టు లైన్స్ కొట్టుకోవచ్చు. ఓకే. సో ఇలా ప్యారలల్ గా లైన్ అయితే గీయచ్చు అనమాట. ఇది బేసిక్ గా డ్రాయింగ్ బోర్డు. ఓకేనా. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క పార్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి చూసారా. కింద సైడ్ నుంచి చూసినప్పుడు
ఇట్లా మనకి మేకులు కొట్టి ఒకలాగా ఉంది కదా, దాన్ని బ్యాటన్స్ అంటారు. ఏది ఇక్కడ ఉన్నాయి కదా ఈ రెండు, దీన్ని బ్యాటన్స్ అంటారు. బ్యాటన్స్. ఇక్కడ మీకు ఈ మధ్యలో చెక్కల్ని ఇలా ముక్కలు ముక్కల్లాగా ఉన్నాయి చూసారా, దీన్ని స్ట్రిప్స్ అంటారు. ఓకే, ఇది స్ట్రిప్స్. ఒక్కొక్క పీస్ ఇలాగ ఉంది చూసారా, దీన్ని స్ట్రిప్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ సైడ్ కి మనకి టీ స్క్వేర్ పెట్టుకోవడానికి ఒకటి ఉంది చూసారా, దీన్ని ఎబోనీ వర్కింగ్ ఎడ్జ్ అంటారు అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇది ఉంది చూసారా, సో ఇది మనకి ఎబోనీ వర్కింగ్ ఎడ్జ్. ఓకేనా, సో అలా పిలుస్తారు దాన్ని. సో ఏది ఏంటి అని క్లారిటీ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ ఓకే, సో ఇది మనకి డ్రాయింగ్ బోర్డుకి సంబంధించి డీటెయిల్స్. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డ్రాయింగ్ బోర్డ్ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ ఎక్విప్మెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ ద డ్రాయింగ్ పేపర్. తెలుసు మనకి, అది బేసిక్ గా డ్రాయింగ్ పేపర్ సపోర్ట్ చేయడానికి. ట్రేసింగ్ పేపర్ అంటే ఒక పేపర్ అంటే మీకు కింద ఒక డయాగ్రామ్ ఉంటే దాని మీద ఒక బటర్ పేపర్ లాగా పెడతారు చూసారా, సో అలా పెట్టి ఆ డయాగ్రామ్ మీదే మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాం, సేమ్ అదే బొమ్మ వచ్చేలాగా. అది ట్రేసింగ్ పేపర్ అంటారు. ఆ రెండు పేపర్లు దీని మీద పెట్టి డయాగ్రామ్స్ అయితే వేయడానికి పనికొస్తుంది, డ్రాయింగ్ పనికొస్తుంది. ఓకే, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వెల్ సీజన్డ్ వుడ్ స్ట్రిప్స్ అబౌట్ 25 మీటర్ థిక్నెస్ అయితే ఉంటదంట. ఓకే, ఫ్రీ ఫ్రమ్ నాట్స్ అండ్ ర్యాపింగ్. నాట్స్ అంటే చిన్న ప్యాచెస్ అట్లాంటివి ఏం ఉండకుండా ఫ్లాట్ గా ఒకేలాగా ఉంటది అనమాట. ఓకే, ఇట్ షుడ్ బి సాఫ్టర్ ఎనఫ్ టు అలౌ ఇన్సర్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డ్రాయింగ్ పిన్స్. ఇందాక చెప్పా కదా, ఒక పిన్ని మనం అందులో గుచ్చి తీయాలంటే అది కొంచెం వుడ్ అన్నది సాఫ్ట్ గా ఉండాలి. సో అదనమాట. 2 బ్యాటన్స్ ఉంటాయి. ఫాస్టెన్ టు ద బోర్డ్ బై స్క్రూస్ ఇన్ ద స్లాటెడ్ జాయింట్స్. ఇదిగోండి ఈ 2 బ్యాటన్స్ ఉన్నాయి కదా, సో వాటిని అంటే సెపరేట్ చిన్న చెక్క ముక్కల్ని మనకి ఇలాగ నట్స్ ద్వారా స్క్రూస్ ద్వారా ఫిట్ చేశారు వీటిని. అలా దానికి బ్యాటన్స్ అంటారు అంతే. ఓకే, సో వర్కింగ్ ఎడ్జ్ ఎబోనీ మస్ట్ బి స్ట్రైట్. వర్కింగ్ ఎడ్జ్ అన్నది ఎప్పుడు స్ట్రైటే ఉండాలి. ఓకేనా, సో ఇది మనకి బేసిక్ గా డ్రాయింగ్ బోర్డు గురించి. వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ కూడా ఉండాలి డ్రాయింగ్ బోర్డుకి. అదేంటంటే అన్ఎఫెక్టెడ్. ఓకేనా, అన్ఎఫెక్టెడ్ బై సీజన్ చేంజెస్. ఓకేనా, సీజన్ చేంజెస్ గానీ లేకపోతే వెదర్ చేంజెస్ గానీ. సో ఎటువంటి చెక్కను మనం వాడాలి అంటే, ఇప్పుడు అది వింటర్ లో ఒకలాగా అలాగా అంటే రైనీ సీజన్ లో ఒకలాగా పాడైపోతాయి కొన్ని వుడ్. సో ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూసుకుంటే డోర్స్ కూడా వింటర్ లో మనకి రావు, ఫిట్ అవ్వవు. సో అట్లాంటి వుడ్ కాకుండా ఏ సీజన్ లోనూ ఎఫెక్ట్ అవ్వని వుడ్ ని వాడతారు. ఓకే, సో అది కూడా ఒక ఎక్స్ట్రా ఫీచర్. సో ఇప్పుడు ఇందాక టేబుల్ ఏదైతే మనం డ్రాయింగ్ షీట్స్ కి చూసామో అటువంటి టేబుల్ అన్నది చూద్దాం. డ్రాయింగ్ బోర్డ్ కి టైప్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్. ఓకేనా, టైప్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్. లెంగ్త్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ అంటాం కదా, మనం హైట్ కాదు ఇక్కడ థిక్నెస్ అంటాం. ఓకే, థిక్నెస్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, థిక్నెస్ ఏంటి? ఇందాక మనం థిక్నెస్ ఎందుకు రాయలేదు పేపర్ కి? పేపర్ చాలా పల్చగా ఉంటది, సో థిక్నెస్ అన్నది మ్యాటర్ కాదు అక్కడ. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ థిక్ వుడ్ థిక్ గానే ఉంటది కదా. సో ఇక్కడ చూడొచ్చు ఎంతో కొంత మనకి థిక్నెస్ అన్నది బాగా తెలుస్తుంది. సో థిక్నెస్ కూడా ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట. సో దీనికి సంబంధించి ఎట్లా అంటే అక్కడ A0 A1 ఎలా అయితే ఉందో ఇక్కడ D0 D1 D2 D3 ఇట్లా అయితే ఉంటది అనమాట. D0కి వచ్చేటప్పటికి 1500 into 1000 into 25. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకుంటే D1కి వచ్చేటప్పటికి దీనిలో సగం అంటే 750 కదా, బట్ 750 ఉండదు, 700 ఉంటది. ఇది మాత్రం సేమ్ 1000 into 700 into 25. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 700 యాస్టీస్ రాసుకుని 1000 లో సగం 500. ఓకే, నెక్స్ట్ ఈ 500 అలాగే రాసుకుని 700 లో సగం 350. సో లాస్ట్ టైం మనకి A3లో ఎక్సెప్షన్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ D1 లో ఎక్సెప్షన్ అనమాట 1000 వస్తుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఏమవుద్ది 700 వస్తుంది, 750 రాదు, ఎక్సెప్షన్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో D1 అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ 750 రాసే ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 700 into 500 తర్వాత 15 into 15 అనమాట. ఓకేనా, సో ఇదనమాట బేసిక్ గా దీనికి సంబంధించి టేబుల్ చూసుకుంటే. సో ఏం లేదు, ఫస్ట్ రెండు D0 D1కి వచ్చేటప్పటికి 25 థిక్నెస్ ఉంటుంది, D1 D2కి వచ్చేటప్పటికి 15 థిక్నెస్ ఉంటుంది. సేమ్ హాఫ్ అవుతుంది, పక్కది రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి డ్రాయింగ్ బోర్డు కి సంబంధించిన టేబుల్. అయితే ఈ డైమెన్షన్స్ ఆఫ్ ద డ్రాయింగ్ టేబుల్ అన్నది దేని మీద డిపెండ్ అవుద్ది? ఓకే, డైమెన్షన్స్ ఆఫ్ డ్రాయింగ్ బోర్డ్ డిపెండ్స్ ఆన్ దేని మీద డిపెండ్ అవుద్ది? డైమెన్షన్స్ అన్నవి ఒకటి డ్రాయింగ్ షీట్,
మనం తీసుకునే డ్రాయింగ్ షీట్ని బట్టే కదా డ్రాయింగ్ బోర్డ్ అయితే మనం తీసుకుంటాం. సో దానికంటే చిన్నదైతే తీసుకోం కదా. అలాగే టీ స్క్వేర్ మీద కూడా డిపెండ్ అవుద్ది. టీ స్క్వేర్ ఇప్పుడు మీరు బోర్డ్ అన్నది పెద్దది తీసుకుని టీ స్క్వేర్ చిన్నది తీసుకున్నారు అనుకోండి, ఇంతే తీసుకుంటే ఈ పక్కన అంతా మనం లైన్స్ గీసుకోలేం కదా. సో అట్లా కాకుండా టీ స్క్వేర్ కి తగ్గట్టు తీసుకుంటాం డ్రాయింగ్ బోర్డు. ఓకే, సో ఈ టీ స్క్వేర్ అంటే ఏంటి ఇంకా తెలియదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టీ స్క్వేర్ గురించే మాట్లాడుకుందాం. నెక్స్ట్ టీ స్క్వేర్. సో ఏంటి టీ స్క్వేర్, అసలు టీ స్క్వేర్ అంటే ఏంటో చూద్దాం. T square is used to draw horizontal lines. ఓకేనా, horizontal on డ్రాయింగ్ షీట్. ఫ్రెండ్స్, ఈ క్లాస్ పూర్తి డెమో అన్నది మీకు మన యాప్లో అయితే దొరుకుతుంది. డూ చెక్ అవుట్. ఇక్కడ మెయిన్ పాయింట్స్ నేను క్లియర్ చేద్దాం అనుకుంటుంది. ఇక్కడ నేను మీకు 2 థింగ్స్ క్లియారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదేదో మీకు ఒక టెక్స్ట్ బుక్ లోంచి కాపీ పేస్ట్ లాగా ఇవ్వలేదు. ఓకే, పీడిఎఫ్ మీకు అలా ఉండదు, హ్యాండ్ రిటర్న్ ఉంటుంది. ఓకేనా, సో హ్యాండ్ రిటర్న్ అయితేనే బాగా అర్థం అవుద్దని మ్యాక్సిమం దానిలాగా అంటే ఎలా అయితే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందో ఇట్లా మీకు మెమరీ బేస్డ్గా మైండ్ మ్యాప్ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో అది బెస్ట్ టెక్నిక్ అనమాట గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జామ్స్కి. ఆ బేసిస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మ్యాక్సిమం. అండ్ అక్కడక్కడ నెసరీ ఇమేజెస్ కూడా ఉంటాయి మీకు అవసరాన్ని బట్టి. ఓకే, సో ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్, మీకు క్లాసెస్ ఇప్పుడే మీరు మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ చూసేయాలంటే అవ్వదు. మీకు ఇప్పుడు నుంచి 1 by 1 డైలీ అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఒక 30 days వరకు మీకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ 2 థింగ్స్ క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు విన్న ఈ క్లాస్ని కనుక మీరు ఈ క్లాసెస్ని తీసుకోవాలి అనుకుంటే మన యాప్లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా మీకు ఇది 699 రూపీస్ ఉంటుంది. అయితే మనకి CBT 2కి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనం ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఆఫర్ అయితే ఇస్తున్నాం అనమాట. సో స్ట్రైట్గా మీకు ఒక 199 వరకు తగ్గించి 500కే మీకు ఈరోజు ఆఫర్ అయితే వస్తుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూపన్ కోడ్ వచ్చేటప్పటికి మీకు BSE 200 కూపన్ కోడ్ కనుక వాడితే స్ట్రైట్ అవే మీకు ఒక 199 రూపీస్ దాకా తగ్గుతుంది. సో 500కి మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది అనమాట. సో తెలుగులో ది బెస్ట్ క్లాసెస్ అని అయితే నేను చెప్పగలను. తీసుకుని మీరు కూడా చెక్ చేయండి, డెమోస్ చూడండి, నచ్చితే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది అందరికీ రాదు, కేవలం ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే వస్తుంది. ఓకే, లిమిటెడ్ టైం, లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే వస్తుంది. సో ఎవరికైతే నీడ్ ఉంటుందో తీసుకోవాలనుకుంటే చెక్ చేసి మీరు నచ్చితే తీసుకోండి. ఓకే, నో ఫోర్స్ ఏం లేదు, కానీ నచ్చితే తీసుకోండి. తీసుకునే వాళ్ళకి తక్కువలో రావాలంటే ఈ కోడ్ అయితే వాడండి, BSE 200. క్లాసెస్ అయితే మీరే చూసారు కదా ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో లిమిటెడ్ టైమే ఉంటుంది, ఎక్కువ రోజులైతే ఉండదు, అండ్ ఎక్కువ మెంబర్స్కి కూడా ఇవ్వలేము. సో చూడండి, మీకు నచ్చితే డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అవే కాకుండా మీకు మన దగ్గర టెక్నీషియన్ కానీ ALP ఫుల్ కోర్స్ అయినా, లేకపోతే రైల్వే రిలేటెడ్ రీజనింగ్ కానీ, మ్యాథ్స్ కానీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు అన్ని కేవలం తక్కువ ప్రైసెస్కి 299కే ఉంటుంది. కూపన్ కోడ్ SARAని వాడితే రెగ్యులర్గా మీకు వచ్చే 10% ఈసారి ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట. 10% డిస్కౌంట్ ఉంటుంది. బట్ మనకి CBT టైం ఉంది కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి దానికి స్పెషల్ ఆఫర్ అయితే క్రియేట్ చేసాం. సో మనం రెగ్యులర్గా ఆఫర్స్ ఇవ్వం, మీరు అబ్జర్వ్ చేస్తే నెలకి ఒకటి కూడా ఇవ్వమన్నమాట. మనం కొంచెం ఎందుకంటే మనం ఏదో ఒక ప్రోడక్ట్ అమ్మేసినట్టు ఎక్కువ ఆఫర్లు ఇవ్వటం అన్నది నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడైతే నీడ్ ఉంటుందో జనరల్గా అప్పుడు మాత్రమే ఇస్తాను, నేను ఎక్కువ ఆఫర్స్ అయితే పెట్టను. సో చూడండి, ఇది మంచి టైం ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీ డౌట్స్, సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అండ్ అలాగే అక్కడ అప్డేట్స్ కూడా, రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అక్కడ వస్తుంటే మిస్ అవ్వకుండా ఉండొచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ID మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, శరణ్ తేజస్ లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ALPకి సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత ఇంకా తెలీదు, చూడలేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ చెప్పాను అనమాట. అంటే చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి మనకి కట్ ఆఫ్స్ గురించి, అవన్నీ అక్కడ క్లియర్ చేశాను. ఆ వీడియో అయితే నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే మనకి టెక్నీషియన్స్కి కానీ మిగతా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ 11 months కరెంట్ అఫైర్స్ నేను డిఫెన్స్ రిలేటెడ్వి, మొత్తం మిలిటరీ డిఫెన్స్ రిలేటెడ్వి కవర్ చేశాను అనమాట. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా చూసుకోండి. మ్యాక్సిమం బిట్ అయితే దీని మీద పక్కా వస్తుంది. ఓకే, సో ఒక్క వీడియోతో మీకు మ్యాక్సిమం గ్యారంటీ 1 to 2 మార్క్స్ అయితే పక్కా ఛాన్స్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు.
ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నా నాకు తెలుసు దాని మీద బిట్ అయితే పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఆ 2 వీడియోస్ అయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అనుకున్న వాళ్ళు కింద అయితే కామెంట్ చేయండి. లేకపోతే మీ పొజిషన్ ఎక్కడ ఉంది అన్నది, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా రేపు స్టార్ట్ చేద్దాం అనుకున్నారా, వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అన్నది కింద కామెంట్ చేయండి. సో దట్ తెలుస్తుంది మనకి ఎవరు ఎంత సీరియస్గా ఉన్నారు అన్నది. అండ్ ఫైనల్గా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ లైక్స్ ఉంటే నేను ఇటువంటి వీడియోస్ని ఫ్రీగా రెగ్యులర్గా యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో వచ్చేటప్పటికి ఏఎల్పికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుద్ది, కంపల్సరీ షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, ఇటువంటి మంచి మంచి వీడియోస్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్. ఫ్రెండ్స్ ఈ క్లాస్ పూర్తి డెమో అన్నది మీకు మన యాప్లో అయితే దొరుకుతుంది, డూ చెక్ ఇట్ అవుట్.